ఉండాలో అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి వృషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి 3 జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది, నీ లోపల ఉన్న మనసు పాడి చేస్తోంది. అందుకే ఒక ఆధునిక కవి కొంచెం మాట ఒకటి అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు. తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది, మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకి నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయవే. నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనమునకు కానీ కారణమవుతోంది అని ఒక అద్భుతమైనటువంటి విశేషాల్ని నలుగురి యందు 4 విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడిచ్చిన అమృత ఫలాలను ఆంధ్రీకరించి పోతన గారు మనల్ని ఉద్ధరించారు. సనాతన ధర్మంలో గురువుకి వేసినంత పెద్దపీట ఈశ్వరుడికి కూడా లేదు అని నేనంటే నేను ఏమీ దాన్ని ఈశ్వరుడి యొక్క తత్వాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడను కాను. ఎందుచేత అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువులకి తాను అనుభవించేటటువంటి సమస్త ఐశ్వర్యము కూడా వారి వలన కలిగినటువంటి అనుగ్రహమే అన్న బుద్ధితో చక్రవర్తులు కూడా అనుభవించేవారు. ఈ దేశంలో గురువులకి ఇయ్యబడినంత గౌరవం ఎవ్వరికీ ఇయ్యబడలేదు. ఆ గురువు సర్వకాలములయందు స్వార్థమును పరిత్యజించినటువంటి వాడై శిష్యోద్ధరణ కోసమని కేవలముగా పరబ్రహ్మమునందు తాను రమిస్తూ జీవితాన్ని గడిపేవాడు. ఈశ్వరుడికి చేసిన సేవ గొప్పదా, గురువుకి చేసినటువంటి సేవ గొప్పదా అన్న ప్రశ్న వేస్తే ఈశ్వరుడికి చేసిన సేవ కన్నా గురువుకి చేసినటువంటి సేవయే గొప్పది. ఎన్నో సందర్భాల్లో దాన్ని ఈశ్వరుడు నిరూపించాడు. నేను కూడా అటువంటి మహాభాగవతులు గురువులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళ పాదములు కడిగి ఆ పాదములు కడిగినటువంటి నీటిని నేను తాగి లక్ష్మీదేవి మీద చల్లుతూ ఉంటాను అని చెప్పాడు. మీరు కుచేలోపాఖ్యానంలో చూద్దురు గాని కుచేలుణ్ణి ఎలా ఆదరించి చూపిస్తాడో. సరే, అందుచేత గురువులకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంత గొప్పది. గురువుకి చేసినటువంటి సేవ అలాగే ఉంటుంది. అందుకే మనకి ఒక మాట ఉంది, ఒక గమ్మత్తైన మాట, వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంతవరకు పరివ్యాప్తమై ఉంటుందో గురువు కూడా ఆత్మస్థితి చేత అంతటా నిండిపోయి ఉంటాడు. అటువంటి గురువుకి పంచెల చాపు నీయగలిగినటువంటి శాలివాడు ఎక్కడుంటాడు? కాబట్టి గురువుకి ఇది ఇచ్చాను అది ఇచ్చాను అనడం వల్ల గురువు తృప్తి చెందడు. నిజానికి దేని వలన తృప్తి చెందుతాడు అంటే గురువుకి చేయగలిగినటువంటి మర్యాద ఒక్కటే. ఏమిటా మర్యాద అంటే గురువుకి శుశ్రూష చేయడమే, అంతకు మించినటువంటి మర్యాద ఇంకేం ఉండదు. ఆయన కూడా ఏమీ ఆపేక్ష ఉండదు ఆయనకి. అటువంటి గురువుకి చేసినటువంటి ఉపకారము అంత గొప్ప స్థితిని తీసుకొస్తుంది. గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైనటువంటి కష్టాలని తీసుకొస్తుంది. అది సామాన్యమైనటువంటి మనుష్యుడు అనుకోండి పర్వాలేదు, కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు, చాలా క్లేశపడవలసి వస్తుంది. ఈ విషయాన్ని, గురువుల యొక్క వైభవాన్ని, గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో, వారు ఎంత శక్తివంతులై ఉంటారో, నిరంతరము ఈశ్వరుడికి ప్రణిపాతం చేస్తూ ఆత్మానుభవ సిద్ధులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించేటటువంటి కొన్ని బలవత్తరమైనటువంటి ఆఖ్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతమునందు పొందుపరచారు. అటువంటి ఆఖ్యానములలో ఒక పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానాన్ని ఇవాళ మనం చెప్పుకోకపోతున్నాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభని తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వినీ దేవతలు వచ్చారు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు వచ్చారు, ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉండగా అప్సరసలు సేవిస్తూ ఇంద్రుడు సముచితమైనటువంటి సింహాసనం మీద కూర్చునున్నాడు. అందరూ ఇంద్రుడిని సేవించేవారు తప్ప ఇంద్రుడి చేత సేవింపబడవలసినటువంటి వారు ఆ సభలో లేరు. ఇక్కడే మీరు ఒక గమ్మత్తు తెలుసుకోవాలి.
మీరు మిమ్మల్ని పూజించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ నా యందు ఒక గౌరవభావం ఉన్నది అని నేను కాసేపు ఊహ చేశాను అనుకోండి. అంతటి గౌరవం పొందడానికి నేను పాత్రుడను కాను, అయినా గౌరవమును నేను పొందుటకు పాత్రుడను అని ఒక 2 నిమిషాలు నేను ఆలోచన చేశాను అనుకోండి. మీరందరూ నాకు నమస్కరిస్తారు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను. అంటే నేను నిజంగా అలా నేను నమస్కారాలు పొందగలిగినంత అర్హుడనని నేను మాట్లాడటం లేదు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను. మీరందరూ నాకు నమస్కరిస్తారనుకోండి. నేను ఈ సభలో ఇలా కూర్చుని ఉండగా మాకు గురువులైనటువంటి బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అలా నడిచి వెళ్ళి ఆ మూల ఎక్కడో కుర్చీలో కూర్చుంటూ నాకు కనపడ్డారనుకోండి. ఉత్తర క్షణం నేను ఏం చేయవలసి ఉంటుంది అంటే, అయ్యో నన్ను గౌరవించేవాళ్ళు, నాకు నమస్కరించేవాళ్ళు ఇంతమంది ఉన్నారు సభలో అని చూడడానికి వీలు లేదు. ఒకవేళ నేను ప్రసంగ మధ్యంలో ఉండగా మా గురుదేవులు ఇలా నడిచొస్తూ కనపడింది అనుకోండి, ఎన్నడూ వేదిక మించి లేచేటటువంటి అలవాటు లేకపోయినా ఒకవేళ మా సభలో గురువుగారు ఇలా వస్తూ కనపడ్డారనుకోండి, ఉత్తర క్షణం నేను చేయవలసిన కర్తవ్యమేమి? ఆప్ చేసి ప్రసంగాన్ని గబగబా కిందకి దిగి నా శిరస్సుని వారి పాదములకు తాటించి నమస్కరించాలి. ఎందుచేత అంటే ఆ గురువు యొక్క వైభవము ప్రకాశించి నా తయత మాట్లాడింపచేస్తాను. మా గురువుగారి అనుగ్రహం నా యందు ఆలోచించగలిగిన శక్తిగా పరిణమించింది. మా గురువుగారి ఆశీర్వచనం నన్ను ఇవాళ ఒక 4 విషయాలు ప్రస్తావన చేయగలిగినటువంటి శక్తిగా ఉన్నది. ఈశ్వరుడు కరచరణాదులతో కదిలి వచ్చిన రోజున నేను అదృష్టవంతుడినే సాకార దర్శనమును పొందగలిగితే, కానీ నిరంతరము నా పాలిట ఈశ్వరుడి కన్నా ఎక్కువై నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించగలిగినది ఎవరు? నా గురువులే. ఆ గురువు కనపడ్డారనుకోండి, ప్రణిపాతం చెయ్యవలసిందే. ఆ గురువులకి కూడా మళ్ళీ ఒక వరుస ఏర్పాటు చేసింది పార్వతీదేవితో. పరమశివుడు అంటాడు, సూచక గురువు అని మనకు ఒకరు ఉంటారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవారు. సూచక గురువు కనపడితే లేచి నమస్కారం చెయ్యాలి. సూచక గురువు కన్నా గొప్పవారెవరు అంటే వాచక గురువు. వాచక గురువు అంటే ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళగానే దాంట్లో నియమాలు చెప్తారు. ఒక్కొక్క చోట ధర్మాధికారి అని పిలుస్తూ ఉంటారు. అయ్యా ఈ ఆశ్రమంలో మీరు ఇలా ప్రవేశించాల్సి ఉంటుంది, ఇక్కడిక్కడ ఇలా దర్శనం చెయ్యాలి, ఈ ఆశ్రమానికి కట్టుబాటు ఉంటుంది అని చెప్తారు. వారిని వాచక గురువు అంటారు. వీరిద్దరికన్నా గొప్పవారు ఒకరు ఉంటారు, వారిని బోధక గురువు అంటారు. వారు మంత్రోపదేశం చేసినటువంటి గురువు. వారు వయస్సులో మనకన్నా చిన్నవారైనా మంత్రోపదేశం చేసిన గురువు కనపడినా సరే ప్రణిపాతం చెయ్యాలి నేల మీద పడి. అందుకని బోధక గురువు. బోధక గురువు కన్నా గొప్పవారెవరు? పరమగురువు. పరమగురువు అంటే ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు వచ్చారనుకోండి, బోధక గురువులందరూ కూడా లేచి నమస్కారం చేస్తారు. పరమగురువు 5వ వాణ్ణి కూడా శాస్త్రం గురువుగా నిర్ణయించింది, కానీ ఎప్పుడూ అటువంటి గురువుని ఆశ్రయించకూడదు, అటువంటి గురువు దగ్గర ఏవీ ఉపదేశాలు తీసుకోకూడదు. కానీ ఆయన్ని గురువే అంటారు. ఎవరైనా నిషిద్ధ గురువు, ఉండకూడని గురువు. ఎవరైనా ఉగ్ర పూజలు మొదలైనటువంటివి నేర్పడం, అక్కర్లేనటువంటి విషయాలు, సరే దాని గురించి నేను అసలు ఎక్కువ ప్రస్తావన చేయను, దాని పేరే నిషిద్ధ గురువు కనుక. అందుకని 5గురిగా పరమశివుడు పార్వతీదేవికి తెలియచేస్తాడు. చేత గురువు యొక్క వైభవము అంత గొప్పగా ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తే మీరు తొందరగా దాన్ని గ్రహించగలుగుతారని నేను అనుకుంటున్నాను. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి. ఒక్కటే పరబ్రహ్మ స్వరూపమైన అది సృష్టి స్థితి లయలు చెయ్యడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భాషిస్తూ ఉంటుంది. బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి. ఎప్పుడైనా చతుర్ముఖ బ్రహ్మగారి స్థానమనందు అపచారం జరిగితే శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తికి నమస్కరిస్తే పోతుంది. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి. జ్ఞానదాత కాబట్టి విష్ణువునందు జరిగినటువంటి అపచారాన్ని పరమశివుడు పరిహరిస్తాడు. విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి. శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి. శివుడి దగ్గర ఏదైనా అపచారం జరిగితే గురువుకి నమస్కారం చేసి గురువుకి క్షమార్పణ చేస్తే గురువు తీయగలడు. ఇంకా తర్వాత చెప్పలేదు. అంటే నీవు చెయ్యకూడని అపచారం ఏది? అసలు గురువు జోలికి వెళ్ళకూడదు, గురువు మనస్సు బాధ పెట్టకూడదు. గురువుకి ఏమి అపచారం చెయ్యక్కర్లేదండి. నీ ప్రవర్తన చేత గురువు మనస్సు ఖేదపడింది అనుకోండి, దానికి ఇంకా ఉత్తర జన్మ వరకు ఆపరు. అది విచిత్రం. గురువుకున్న గొప్పతనం ఏమిటంటే, గురువు పట్ల జరిగినటువంటి అమర్యాదకి ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జన్మకి పుర్రె మీద రాశాం కదా, వచ్చే జన్మలో చూద్దామని చూపించరు. సజ్జ ఫలితమునిచ్చేస్తుంది.
ఉత్తర క్షణములో కీడు ప్రారంభమైపోతుంది అంతే. మళ్ళీ ఎవరు తీయాలి దాన్ని? మళ్ళీ గురువుగారే అనుగ్రహించాలంతే. మళ్ళీ గురువుగారు అనుగ్రహించేంత వరకు ఈశ్వరుడు కూడా జోక్యం చేసుకోడు ఇంకా గురువుల విషయంలో. ఒక గురువుకి సమాజంలో ఉండేటటువంటి స్థానము అంత సమున్నతమైనటువంటిదై ఉంటుంది. ఆ గురువు ఎలా ఉంటాడు అంటే, మీకు ఇవాళ ఆఖ్యానాలు వినండి, గురువుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు వ్యాసభగవానుడు. అది అంతర్లీనంగా మీరు మనస్సులో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆఖ్యానాన్ని శ్రవణం చెయ్యండి. ఒకానొకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. సభలో అందరూ కూర్చునున్నారు. అందరూ ఇంద్రుణ్ణి సేవించవలసిన వారే, అందరూ ఇంద్రుని గౌరవించవలసిన వారే. అటువంటి వారు సభలో ఉన్నారు. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. ఎందుచేత? ఇంతమంది నాకు నమస్కారం పెడుతున్నారు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను ఎంత గొప్పవాణ్ణో అన్న భావన మనస్సులో బయలుదేరింది. తానింత గొప్పవాడవడానికి కారణమైనటువంటి గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తీసేయాలి, జ్ఞానాన్ని భాషింపచెయ్యాలి. ఇవన్నీ ఎవరు చెయ్యాలి? గురువే చెయ్యాలి. ఆశ్చర్యకరంగా ఆ సభలోకి గురుతర ధర్మక్రియనయ గురుడు, మరున్మంత్ర విషయ గురుడు, వచ శ్రీగురుడు, సమస్తామరణ గురుడు, గురుండరుగుదించె కొల్వునకు నృపా. పోతన గారు అన్నారు, తాను ఏ బ్రహ్మమును అనుభవించాడో దాన్ని వాక్కుల చేత చెప్పి ఉద్ధరించగలిగిన వాడు, ఎవరి ఆశీర్వచన బలం చేత దేవతలందరూ కూడా ఇవాళ అమరులయ్యారో అటువంటి స్థితిని వాళ్ళకి కల్పించినటువంటి మహాపురుషుడైనటువంటి బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతిని తెలుసు, వస్తున్నవాడు సాక్షాత్తుగా తనకి గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, మా గురువు వస్తుంటే నేను లేచి నిలబడి నమస్కారం చేసి ఎదురు వెళ్ళి గురువుగారు రెండని తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టడం ఏమిటి అనుకున్నాడు. అమిత తపప్రభావు కరుణాత్ముని గీష్పతి చూచి రాజ్య దుర్మద మదరేఖ నింద్రుడు వృధా తన గద్దియ లేవకుండే నెయ్యమున ఎదుర్కొనంజనక ఆసనమీయక గౌరవోపచారముల ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరంబునన్. ఏం చెయ్యలేదు అంటే, వచ్చిన గురువుగారు తాంబూలాలు అడిగే గురువుగారు కాదు ఆయన. నాకేమైనా సభలోకి వచ్చాను కదా, ఓ హారం ఇస్తావా, 116 ఇస్తావా అని అడిగే గురువుగారు కాడు ఆయన. ఎన్నడూ ఏదీ కోరకుండా ఇంద్రుణ్ణి ఇవాళ ఇంద్రుణ్ణి చేసిన గురువుగారు. అటువంటి గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఏది చెయ్యలేదు. లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, ఎదురు వెళ్ళలేదు, స్వాగతం పలకలేదు, ఒక ఉచితాసనమును చూపించలేదు, అర్ఘ్యమియ్యలేదు, పాద్యమియ్యలేదు, ఏమీ పలకలేదు. గురుడు వచ్చి సభామంటపంలోకి వస్తూ 2 అడుగులు వేసి చూశాడు. వస్తున్నాడు ఎవరు అన్నట్టుగా కూర్చునున్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నారు, అప్పుడు సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకున్ చప్పుడు చేయక గృహమునక పుణ్యుడు తిరిగిపోయ అతి ఖిన్నుండై. అపుణ్యుడు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఖిన్నుండై, కించిత్ బాధ కలిగింది మనస్సులో. ఇంతటి వాణ్ణి చేశాను, వీడు ఇంతటి వాడు కావడానికి కారకుడైనటువంటి నేను సభలో కనపడితే లేచి నిలబడి నమస్కరించలేదు అని. ఇంకా ఇటువంటి సభలో పైగా ఇంకొకటి ఉంది. అటువంటి సభలోకి వెళ్ళి బృహస్పతి కూర్చున్నారనుకోండి, ఇంద్రుడు ఎంత అనాదరం చేస్తుంటే అంత పాపము ఇంద్రుణ్ణి కట్టి కుడిపేస్తుంది. కాబట్టి నిజంగా పుణ్యాత్ముడే బృహస్పతి. ఉద్ధరించాలంటే ఏం చేయాలి? ఇంకా తన సభలో ఉండకూడదు. అందుకని నిశ్శబ్దంగా, ఓహో వీడికి సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారంబునకున్, వీడివ్వాల నేను దేవలోకానికి అధిపతిననేటటువంటి మద వికారమును పొందాడు, కాబట్టి నేను ఇంకిక్కడ కనపడకూడదు. దీని గురించి రామకృష్ణ పరమహంస చాలా గొప్ప విషయం చెప్తారండి. సాధారణంగా దేనివల్ల పోతుంది గురువుల పట్ల మర్యాద అంటే, ఒకటి అధికారం వల్ల పోతుంది, రెండవది ఎవరో ఉంటారు మహాత్ములు, వాళ్ళు అంతటి అధికార సింహాసనం మీద ఉన్నా సరే
గురువులు కనపడేటప్పటికీ అంత గౌరవంతో అంత మర్యాదతో ప్రవర్తిస్తారు. అందుచేత అందరూ అలా ప్రవర్తించగలరా అంటే మనం చెప్పలేం. కేవలం గురువు పట్ల అమర్యాదతో ప్రవర్తించి వినాశనాన్ని తెచ్చుకుంటారు. నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఒక పేదవాడు గంగానదికి ఆవలి ఒడ్డున కనపడుతుండేవాడు రామకృష్ణ పరమహంసకి. రామకృష్ణ పరమహంస ఎప్పుడైనా గంగ ఒడ్డుకి వెళ్ళగానే ఆయన కాళ్ల మీద పడి నమస్కారం చేస్తుండేవాడు. ఒక రోజున రామకృష్ణ పరమహంస పడవ మీద ఒక శిష్యుడితో కలిసి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుతున్నారు. ఆయన కాలు మీద కాలేసి కూర్చుని ఉన్నాడు. రామకృష్ణ పరమహంస పడవలోంచి దిగుతుంటేనే లేచి నిలబడిపోయేవాడు. లేచి నిలబడిపోయి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉండేవాడు. అలాంటి వాడు కూర్చునుంటే రామకృష్ణ పరమహంస అన్నారు, పూర్వం నన్ను చూడగానే గురువుగారు అని నమస్కరించేవాడు. ఇప్పుడు అలా నమస్కరించాడు. నేను అనుకుంటున్నాను బహుశా ఇతనికి ఏదో అనుకోకుండా డబ్బు కలిసి వచ్చింది, అందుకని ఇవాళ ఇతని మాట తీరు కూడా మారుతుంది, నువ్వు గమనించన్నారు శిష్యుడితోటి అని. ఏమీ తెలియనట్టు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు రామకృష్ణ పరమహంస కనపడితే భూమి మీద పడి నమస్కారం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు పరమహంసని చూసి, హాయ్ ఠాకూర్, హౌ ఆర్ యూ అన్నాడు. హాయ్ ఠాకూర్, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎందుచేత మద వికారం. 4 రూపాయలు వచ్చాయి. మనిషిని డబ్బు కానీ, అధికారం కానీ, విద్య కానీ మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయిందనుకోండి, ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు. అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు, పరమ వినయంతో ఉండాలి. గురువులైనా అంతే, ఆ వినయంతో ఉండవలసిందే. అందుకే ఎంత చమత్కారంగా ఉంటుందంటే, నాకు ఒకసారి రామకృష్ణ పరమహంస పేరు మొదలు పెడితే ఇంకా నాకు వారే జ్ఞాపకానికి వస్తుంటారు. ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు, డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే, ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతుంటే జేబులోంచి 1 రూపాయి కాసు జారి కింద పడింది. అక్కడ ఒక కన్నంలో కప్పు ఉంది. ఆ కప్పు ఏం చేసుకుంటుంది? రూపాయి. దానికి దొరికింది ఆ రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో. అటువైపు నుంచి రాజుగారు మదపుటేనుగు మీద వస్తున్నాడు, భద్రగజం మీద వస్తుంటే చేతిలో రూపాయి ఉంది కదా ఆ కప్పకి. అది లేచి నిలబడి కాలెత్తి, ఏ మర్యాద లేదా, రూపాయింది, పో పక్కకి ఎవరిని? భద్రగజాన్ని. ఎందుకు? రూపాయి చేతిలో ఉంది. ఆ కప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయింది. 1 రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది, అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది. అది ఎప్పటికి పోతుందో. పరమహంస ఎంత దారుణంగా చెప్పారో తెలుసా అండి? నేను 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 అంటాడు. ఈ నేను 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 అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తే వీడు బతికినన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండేస్తుంది. ఆ పుండు, ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే ప్రయత్నపూర్వకంగా పుండుని 2 చేతులతో పట్టుకుని దాన్ని ఇలా పక్కలకి ఒత్తిగిలించి దాని మీద కాడి పెట్టి బండి తోలుతుంటాడు. ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఆగితే నడుము మీద కొడతాడు, ఆగకపోతే పుండు కాడి కిందకు వస్తుంది. ఆ పుండు నలిగిపోయి కన్నుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండి లాగుతుంది. లాగి పడుకుంటుంది. పోక ఎక్కడికందదో అక్కడికొచ్చి ఎద్దు పుండు కాకి నిప్పా అని పేరు. అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి ఆ చీము రక్తం తాగుతుంది. ఇలా పడుకుంటే పొడిచేస్తుంది, అలసట తీరనివ్వదు. ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేసి తోలు ఎక్కలాగేసి దప్పు చేసి నిప్పు దగ్గర పెట్టి కాల్చి దాన్ని కొడతారు. కొడితే అప్పుడు అది డామ్ డామ్ డామ్, ఇంకా చప్పుడే, ఇంకా నిశ్శబ్దం రాలేదు. అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా, అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే, ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు 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 అంటుందట. నేను నేను పోయి నువ్వు 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 అంటుందట. అప్పటికి పోయింది దాని పశుత్వం అన్నారు. ఎంత కాల్చిందో చూడరా, వెర్రాలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి. ఏది నీది? నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి.
నీదన్నది ఏదీ లేదు. ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దానిని తొలగించగలడు. శ్రీగుణరత్న కోశంలో భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి, రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీనీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు. ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం? సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా, ఆ రాజుగారు నాకు అక్కర్లేదు వ్రతం ప్రసాదం అని ఇలా వెళ్ళేటప్పటికి పోయిందంటే ఐశ్వర్యం. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతలో పోతుందండి? ఈశ్వరానుగ్రహం కలిగితే అయ్యి బాబోయ్ ఏం వినాల్సి వస్తుందో అని బెంగ పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహం ఉంటే శుభవార్తతో తిరిగి వచ్చేస్తారు. అమ్మయ్య మా మనస్సులు చల్లగా ఉన్నాయి. ఈశ్వరానుగ్రహం ఏది చెయ్యలేదు? ఏదైనా చెయ్యగలదు. అది నమ్ముకున్న వాళ్ళకి ఆ సంస్కార బలం, ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి. సరే, అందుచేత ఆ గురుడు వస్తుంటే లేచి నిలబడనటువంటి కారణం చేత ఆయనకి కలిగినటువంటి మదవికారమును తొలగించాలనుకున్నాడు. అనుకుని ఆ పుణ్యుడు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ సభ ఆపలేదు. ఇంద్రుడు సభ నడిపించాడు. సభ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాడు మనస్సులో, అరేరే, ఇంతమంది నన్ను సేవించడానికి ఏది కారణం? ఈశ్వరానుగ్రహం కారణం. ఆ ఈశ్వరానుగ్రహం నాకు తెచ్చిపెట్టిన వాడెవరు? నా గురువు. అటువంటి గురువు సభలో వస్తుండగా సింహాసనాధిష్ఠుడైనటువంటి రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతో మాట్లాడినవాడు. నేను ఇంద్రుడనై నేనే చెయ్యకూడని పని చేశాను. మా గురువరేణ్యులు నడిచేస్తుంటే నేను లేచి నిలబడలేదు, వారికి స్వాగతం పలకలేదు, వారికి ఆసనం ఇవ్వలేదు. నా వలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుడిపి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు ఆపాలి? మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువు గారి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ కూర్చున్నాడు. కానీ గురువు యొక్క శక్తి ఏమిటి? తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి ఇంద్రుడి మనస్సులో వస్తున్నటువంటి భావజాలమును బృహస్పతి తన యొక్క గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు బయలుదేరి తన ఇంటికి వస్తున్నాడు. తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండా అంతర్హితుడైపోయాడు. వచ్చాడు. ఆ గురువుగారి ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు. ఖిన్నుడై మళ్ళీ ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, గురువుగారు ఎక్కడా దొరకలేదురా, గురువుగారి పట్ల అపచారం చేశాను, గురువులకి క్షమార్పణ అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విన్నారు. ఇదే ఉత్తరక్షణ ఫలితం అంటే. ఎవరు విన్నారు? రాక్షసుల గూఢచారులు విన్నారు. విని వెంటనే పరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. అయా, ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి యొక్క అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోచ. నిమిత్తం అంతే మనం యుద్ధానికి వెళ్ళడం, ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరదాన్ని రండి అన్నారు. అంతే, ఆ శత్రు సైన్యం అంతా, రాక్షసులందరూ వచ్చేశారు. బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది. ఇంత బలవంతులైనటువంటి దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకు పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళేం చేశారు? రాక్షసులు యుద్ధానికి వచ్చే ముందు శుక్రాచార్యుల వారి పాదములు పట్టుకుని వారికి నమస్కరించి వారి అనుగ్రహంతో బయలుదేరి వచ్చారు యుద్ధానికి. ఆయన ఆశీర్వచనం చేసి పంపించాడు. ఇప్పుడు వారికి గురుబలం ఉన్నది. వారు రాక్షసులు కావచ్చు, వీళ్ళు దేవతలే కావచ్చు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి మహర్షి. వీరు దేవతలు కావచ్చు, వీరికి గురుబలం లేదు. వాడు ఇంద్రుడే కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, దిక్పాలులు కావచ్చు, ఇవాళ గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రాదులు భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తి అయ్యా, కనీ విని తెలియనటువంటి విడ్డూరం, కొన్ని సంవత్సరములు పోరాడుకున్నాం, మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్నను బృహస్పతి గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు సభలోంచి. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడనైపోయాను, సింహాసన భ్రష్టుడనైపోయాను. దేని మీద కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఈ ఇంద్రుడు చేతకాని వాడు ఓడిపోయాడు, మన నాయకుడు అనిపించుకుని తిరిగి వచ్చేశాను. దీనికి అంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఎలాగ జీవితం గట్టెక్కుతుంది అని అడిగితే బ్రహ్మగారు అన్నారు, నివారణోపాయం చెప్పలేదండి బ్రహ్మగారు. వెంటనే ఆయన అన్నాడు, నెట్టన పాపకర్మమున నేరమి చేసి తిరేమి చెప్ప,
మీ పుట్టిన నాట నుండియును బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళా విధిజ్ఞు చేపట్టక గుట్టుచారి సిరిపట్టున దొట్టిన పొట్ట కొవ్వునన్. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి చతుర్ముఖ బ్రహ్మగారు. మీరు పుట్టినప్పటి నుంచి మీకు మరణం లేదని మీరు సంతోషపడిపోతున్నారు, అమృతం దాగామని. పుట్టినప్పటి నుంచి మహానుభావుడు బ్రహ్మ విద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే కొవ్వుతో నిండింది ఇవ్వాల. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు. ఏ గురువు మీ పట్ల ఆగ్రహాన్ని చూపించాడో చతుర్ముఖ బ్రహ్మగారే తలుచుకుంటే ఒక్కసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు. కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. సాధారణంగా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తే వెంటనే తన నివారణోపాయమునకు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయింపచేస్తారు బ్రహ్మగారు. ఆశ్రయింపచేయలేదు, ఆయన అలా చెప్పలేదు. ఎంత గమ్మత్తైనటువంటి మాట్లాడంటే, మీకు దేని వలన రాజ్యము పోయినది, మీరు బాగా ఎరిక కలిగైందా అంటే, అయ్యా మా బుద్ధి వచ్చిందండి, గురువు గారి అనుగ్రహం పోయింది, ఉత్తర క్షణం ఐశ్వర్యం పోయింది. కాబట్టి ఇప్పుడు మీకేం ఉండాలి? గురువుల అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు గారిలోంచే వస్తుంది. రమణ మహర్షి ఎంత గొప్ప మాట చెప్పారండి. నిజంగా ఒక తెలిసి తెలియని వాడు అడిగితే అడిగి ఉండవచ్చు, కానీ ఎంత గొప్ప జవాబు వచ్చిందో చూడండి. రమణుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీకు సర్కోమా పుట్టింది, మీకు బెంగలేదు, ఎందుకంటే నేను శరీరం కాదంటారు. పుండుకి పుండు పుట్టింది అంటారు. చావు వస్తుంది, నాకు చావు లేదు, శరీరానికి వస్తుంది అంటారు. మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడరు, మీరెవ్వరికి ఏం ఉపదేశం చేయరు, మీరెవ్వరితో పూజలు చేయించరు, మీరెప్పుడూ అరుణాచలం కొండెక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతుంటారు. ఎప్పుడైనా మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారని మీరు చూడరు, మీరు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారంతే. కాబట్టి మీ వలన ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి అని అడిగాడు. అడిగితే రమణ మహర్షి అన్నారు, ఒక నవ్వు నవ్వి, గురువు శరీరములో ఉండడం వల్ల ఎవరికి అనుగ్రహం అంటే శిష్యులకే. ఎందుకని? గురువు తాను శరీరము కాదు అని స్థిరముగా తెలుసుకున్నవాడు. కాబట్టి శరీరము పడిపోతే గురువు శోకించడు, తృణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? శిష్యులు నష్టపోతున్నారు. ఎందుకని? శరీరములో లేడు కనుక ఆ గురువు ఉపదేశం చెయ్యడం కుదరదు. కాబట్టి గురువు ఎందుకుంటాడు శరీరంలో? గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనము? శిష్యులకే ప్రయోజనము. లోక ప్రయోజనము శిష్యుల వలననే ప్రసరిస్తుంది. ఒక సూరి నాగమ్మ గారు, మహాతల్లి ఆవిడ చేసిన సేవ ఎవరు చేశారండి ఈ ప్రపంచానికి? ఎప్పుడు మాట్లాడతారో తెలియనటువంటి రమణ మహర్షి వెనకాతల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏం మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు. ఆ అన్నగారు ఎంత ప్రాజ్ఞుడో, నా చెల్లెలు నాకింత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలన్నీ దాచారు. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తర్వాత సూరి నాగమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారికి డేట్ వేసి రాసినటువంటి లేఖలే రమణులు ఏం మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారాలు అయ్యాయి. అవే సూరి నాగమ్మ గారి లేఖలు అన్న రూపంలో 3 వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్ అవి. వాటి రూపంలో రమణుల యొక్క సమస్త జ్ఞాన బోధ మనకు అందేటటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి గురువు శరీరములో ఉండడం ఎవరికి ప్రయోజనం? శిష్యులకే ప్రయోజనం అంతే. గురువు శరీరము వదిలిపెట్టాడు, ఎవరు నష్టపోయారు? శిష్యులే నష్టపోయారు అంతే. అందుచేత అటువంటి గురువు ఇప్పుడు మీకు కనపడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు గురువు లేడు. బ్రహ్మగారు తలుచుకుంటే బృహస్పతిని మళ్ళీ పిలవలేరా అండి? అలా పిలిచి నచ్చ చెప్పి కూర్చోపెట్టి చెయ్యకూడదు. ఒక విషయం సమాజంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. గురువు గారు అని పిలిచారనుకోండి, ఎవరినన్నా మీరు పిలిస్తే గురువు గారు మీరు ఎక్కడికో పిలిచారు, నేను రాలేను అన్నారు, ఇంకక్కడతో నోరు మూసుకు కూర్చోవాలి. అంతేకాని నువ్వు గురువు అని పిలిచి 10 మాటలు వెంటపడి కారెక్కుతుంటే, ఆఫీసులో ఉంటే, ఇంట్లో ఉంటే, ఇంటికొచ్చి మీద పడి చెయ్యనన్న పనిని చెయ్యి అని వెంటపడిన వాడు పరమశత్రువు. వాడు నీకు శిష్యుడి రూపంలో తిరుగుతున్నటువంటి మేక వెనక తోడేలు. వాడన్నా మారాలి. వాడు మారకపోతే ఒకనాడు గురువు చెప్పేస్తాడు, ఇంకెప్పుడు నా కళ్ళ ముందు నువ్వు కనపడకని. అలా చెప్పిన రోజు వచ్చిందనుకోండి, వాడు ప్రమాదాన్ని కౌగిలించుకోవాల్సి ఉంటుంది. ఆ స్థితి తెచ్చుకోకూడదు.
అందుకని ఒకసారి చెప్తే వినాలి, వినకపోతే వాడికే ప్రమాదం అది. అందుచేత గురువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, అంతేకాని వారికి కోపం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు. నువ్వా చెప్పగలిగిన వాడు ఆయన నీకు చెప్పింది వినాలా? ఆయన చెప్పింది నువ్వు వినడానికి వచ్చిన వాడివైతే ఆయన చెప్పింది వినంతే. నువ్వేవాడు 10 మాటలు ఆయనకి చెప్పడానికి? నీకు ఆ గౌరవం లేదనమాట, లేదు కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయన ఆగ్రహానికి గురైతే ఉత్తర క్షణం ఆ కీడు పొందుతావు. ఆ కీడు పొందకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది శిష్యులు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ సమాజంలో నిజంగా గురువు పట్ల శిష్యుడికి ఉండవలసినటువంటి మర్యాద తగ్గిపోతోంది. నేను కోటేశ్వరరావు ఎందుకు సడన్ గా అలా వాల్యూమ్ పెంచారు అని మీకు అనుమానం రావచ్చు. సమాజంలో ఉన్న పరిస్థితులు నాకు ఒక్కొక్కసారి ఆ ప్రవర్తన ఎందుకు, ఇంక ఏమిటి తెలుసుకుంటున్నట్టు గురువులు వెనకాతలు తిరిగి రోజులు విని ఏమిటి నేర్చుకుంటున్నారు మీరు? నేర్చుకున్నది ఉంటే మీ నడుబడి ఎందుకు కనపడాలి, కనపడి సక్రమంగా ఉండాలి ప్రవర్తన. అందుచేత చెప్తున్నాను, మారడం అనేటటువంటిది చాలా అవసరం. మారని దానికి ఎన్ని విని ప్రయోజనం ఏముందండి? కాబట్టి ఆ మాట చతుర్ముఖ బ్రహ్మగారు గురువుని పిలిచి చెప్పకూడదు. ఎంత మర్యాద పాటించాడో చూడండి. బ్రహ్మగారంతటి వాడు పిలిచి, అయ్యా మీరు వాళ్ళందరూ బాధపడుతున్నారండి, మీరు వెళ్ళండి అని చెప్పలేదని. ఎంత మర్యాద ప్రవర్తించాడంటే, ప్రస్తుతం గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాక నేను మీకు ఒక అభయం ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, వెళ్ళి ఒక గురువుని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషుడిగా ఉండడానికి అర్హుడైన వారెవరో వారి పాదములు పట్టుకోండి. అంటే వాళ్ళు అన్నారు, మాకేం తెలుసు, మేము ఎవరి పాదాలు పట్టుకుంటాం? గురువు పాదాలు పట్టుకుని రక్షింపబలవలసిన వాడు గురువు ఎలా ఉండాలో ఎలా నిర్ణయించుకుంటాడు? కాబట్టి మీరే సెలవిస్తే మేము అటువంటి మహాపురుషుడి యొక్క పాదములు పట్టుకుని మా గురువులు ప్రసన్నులయ్యేంత వరకు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, వీళ్ళకి నడువడి తెలిసిందిరా అన్న రోజున మళ్ళీ మా గురువుల అనుగ్రహం మాకు కలుగుతుంది. అందుకని మీరు మా యందు సులభులై కారుణ్యమును ప్రసరించవలసినది, మాకొక గురువుని చూపించవలసినది అన్నారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, త్వష్ట ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు, కుమారుడి వరుస. కానీ ఆయన ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, సర్వకాలములయందు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి మహాపురుషుణ్ణి మీరు సేవించి ఆచార్య పదవి యందు, గురు పదవి యందు కూర్చోపెడితే ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఆశీర్వచనము చేత మళ్ళీ మీరు రాజ్య సంపదలను పొందగలరు. అందుకని మీరు వెళ్ళి ఆ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అన్నారు. అంటే వీళ్ళందరూ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించారు. ఆ విశ్వరూపుడితో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితి ఉందండి. వారికి 3 ముఖములు ఉంటాయి. వారు యజ్ఞములో కూర్చుని ఉన్నప్పుడు ఒక ముఖంతో హవిస్సులు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు, ఒక ముఖంతో సురాపానం చేస్తాడు. సురాపానం అంటే కళ్ళు తాగడం అనుకోకండి, అది దేవతల చేత ప్రసాదింపబడిన సురా అని ఒకటి ఉంటుంది, దాన్ని స్వీకరిస్తాడు. వేరొక ముఖంతో సోమరసాన్ని తాగుతాడు యజ్ఞంలో. ఈ 3 తాగే లక్షణం ఉన్నవాడు మహాబ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏదీ కావాలని కోరుకున్నవాడు కాడు. నిరంతరము ఈశ్వరుడు యొక్క శుశ్రూష చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడు కనుక ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎలా ప్రవర్తించాలో, తప్పు దిద్దుకున్నారు. అందుకని అన్నారు, అరయ ఆచార్యుండు పరతత్వ రూపంబు తండ్రి తలంపంగ ధాతరూపు రూపింప భ్రాత మరుత్వతి రూపంబు తెలియంగ తల్లి భూదేవి రూపు భగిని కరుణ రూపు భావంబు ధర్మస్వరూపంబు తానర్ధి రూపు మొదల అభ్యాగతుడుమున్న అగ్నిదేవుని రూపు సర్వభూతములు కేశవుని రూపు కాన తండ్రి వేగకడు ఆర్తులకు పితృజనులమైన మమ్ము చల్లచూచి పరభయంబు వాపి నిరుపమంపగు తపోమహిమ చేత మెరసి మనుపవయ్య. ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆచార్యుడు పరతత్వ రూపంబు, ఇప్పుడు మాకు తెలిసింది గురువు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ఆ పరతత్వానికి గురువుకి తేడా లేదు, ఒకటే అయి ఉంటారు. తండ్రి తలపంగ ధాతు రూపు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క రూపమే తండ్రిగా ఉంటుంది. తండ్రి గారిని సేవించినా, తండ్రి గారికి నమస్కరించినా, అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారే తండ్రిగా ఉంటాడు. రూపింప భ్రాత మరుత్వతి రూపంబు, సోదరుడు ఎవరుంటాడో ఆయన ఇంద్రుడి యొక్క రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుణ్ణి సేవించినట్టు. తెలియంగ తల్లి భూదేవి రూపు, అమ్మ భూదేవి యొక్క రూపం. భగిని కరుణ రూపు, తోడపుట్టిన అక్క చెల్లెళ్ళు
సాక్షాత్ రాశీభూతమైనటువంటి దయాస్వరూపాలు. భావంబు ధర్మస్వరూపంబు, తన భావమే ధర్మస్వరూపం, తానర్ధిరూపు, తను అర్ధిరూపు అంటే ఒకరిని అర్థించేటటువంటి రూపం. అభ్యాగతుడు మున్న అగ్నిదేవిని రూపు, సర్వభూతములు కేశవుని రూపు అని అన్ని ఏవే రూపాలుగా ఉంటాయో సమస్త భూతములు ఈ శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాయి. అందుకని నీకు మేము తండ్రుల వరస అవుతాం. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడవు, మేము దేవేంద్రాదులం. కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం. నువ్వు మాకన్నా చిన్నవాడివి, మా కొడుకు వరస, అందుకని నువ్వురా అని మేము అంటలేదు. నీ యందు గురుత్వమును చూచి మేము పెద్దవాళ్ళమైనా, పదవులలో ఉన్నా, నువ్వు పర్ణశాలలో ఉన్నా, మాకు చిన్నవాడివైనా, కొడుకు వరసైనా, నీవు తండ్రి వరసైనా, నిన్ను పరతత్వంగా చూసి నీ పారములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాం. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ మాకు దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా మాకు అనుగ్రహాన్ని కటాక్షించు. ఇంకా మాటలో ఒక చిన్న తేడా ఉండిపోయిందండి. ఇంద్రుడు అన్నాడు, మేము మళ్ళీ అమరావతి పట్టణాన్ని ఏలడం ప్రారంభించిన తరువాత ఆ అమరావతిలో ఉన్నటువంటి భోగములన్నీ గురువరేణ్య మీవే. మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే, మాకు ఏ సంపత్తి ఉంటుందో అది మీదే. వినయంతోనే అంటున్నాడు ఈ మాట. ఈ మాటలంటే విశ్వరూపుడు నవ్వి అన్నాడు, నేనేం చేస్తుంటానో తెలుసా? గురువులంటే ఎంత వినమ్రులై, ఎంత నిస్వార్థంగా, మనస్సులో కూడా కోర్కెని జనింపనివ్వనివ్వరు. ఇది నాకు కలిగితే బావుండును శిష్యుల వల్ల అన్న కోరిక గురువుకి రాకూడదు. శిష్యులు గురువు శరీరం చాలా కాలం నిలబడ్డం కోసం శిష్యులు అమర్చారనుకోండి గురువుగారికి, గురువుగారు ఇలా ఉంటే మీ శరీరం పడిపోతుంది, అందుకని మీరు నడవకండి, మేము పల్లకీలో తీసుకెడతాం అన్నారనుకోండి గురువుగారి, దోషం లేదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తాను నడవనన్నా నడిచేవారు, శిష్యుల పల్లకీ అన్నా ఎక్కారు తప్ప మహానుభావుడు సన్యసించి పీఠాధిపతి అయ్యారు కనుక కారు కూడా ఎక్కేవారు కాదు. అందుకే వారు నడిచే దేవుడయ్యారు, మూర్తీభవించిన ధర్మస్వరూపం అయ్యారు మహానుభావుడు. అందుచేత నువ్వు కోరుకోవు, కానీ మేము అడుగుతున్నాం, మా ఐశ్వర్యములన్నీ నీవే అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను సాధారణంగా ఎలా బ్రతుకుతానో తెలుసా? వ్యవసాయ క్షేత్రములలో వ్యవసాయదారులు పంట ఇంటికి తీసుకుపోయిన తరువాత కొన్ని కంకులు వదిలేస్తారు, ఇంకా వాటిని తీసుకెళ్లే ఉద్దేశ్యం వాళ్ళకు ఉండదు. అలా భూమి మీద పడిపోయినటువంటి కంకులు, మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని ఏరుకుని అవి తెచ్చుకుని త్యాగరాజస్వామి అలా జీవించారు. ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించినట్టు స్వీకరించేవారు. సాధారణంగా ఇలా కూడా స్వీకరిస్తూ ఉంటారు. అంటే పొలాల్లోకి వెళ్ళి పడిపోయిన గింజలు ఏరుకుని అవి ఎవ్వరికీ పనికిరావు, మట్టిలో కలిసిపోతాయి, అవి తెచ్చుకుని దంపుకుని బియ్యం చేసుకుని వండుకు తింటారు తప్ప అసలు ఏ భూతమునకు సంబంధించినది కూడా ఇలా చెయ్యి చాపి అడిగి తినరు. ఇలా ఉండడం చాలా గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంటే కానీ కుదరదు. చాలా మంది అంటారు తెలియక, కుచేలుడేదో కృష్ణుడికి పెట్టకుండా అటుకులు తినేశాడు అందుకని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు. మీరు భాగవతంలో ఇంద్రుడు గాని కుచేలుడు అంటే ఏమిటో, ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును చల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ కుచేలుడు అటువంటి దిక్కుమాలిన పనులు చేసిన వాడు కాడు, ఎవడు సృష్టించాడో తెలియదు ఆ మాట. సరే, అందుచేత అటువంటి నేను అటువంటి ధాన్యం ఏరుకు తింటాను. నాకు సర్వభూతముల యందు ఈశ్వరుడు కనపడుతుంటాడు. నేను బ్రహ్మజ్ఞానినై రమిస్తూ ఉంటాను. నేను పౌరోహిత్యం చెయ్యడం ఏమిటయ్యా? నేను పౌరోహిత్యం చేస్తే మీకందరికీ కావలసింది ఏదో చెయ్యాలి అంటే మీరు రేపు పొద్దున్న ఏమడుగుతారు? మాకేదో ఈ కోరిక తీరాలి, యజ్ఞం చేయించంటారు. మీ కోరిక తీరడానికి యజ్ఞం చేయిస్తే ఇంకోడెవడో పాడైపోవడానికి చేయించాలి కదా. కాబట్టి నాకు అలా భేదాలు కనపడవు, అలా ఎలా చేయించడం కుదురుతుంది? పౌరోహిత్యం అలా చేస్తే నాకున్నటువంటి బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది. అందుకని నేను ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి ద్రవ్యం పట్టుకోవడం కానీ లేకపోతే పౌరోహిత్యం చేయడం కానీ నేను చేయనే. అలా అంటే మీ కోరికలు తీరడానికి కామ్యాలకు ఈశ్వరార్చనగా చేస్తే వేరు. అందుకని నేను అలా చేసేవాడిని కాదే, నాకు ఎలా కుదురుతుంది పౌరోహిత్యం? ఎంత గొప్ప మాట అన్నాడో చూడ, నాకు ఏ కోరిక ఉందని చెయ్యను అన్నాడు. వాళ్ళన్నారు, నీకు కోరిక ఉందని కాదు, మా కోరికలు ఉన్నాయని. నువ్వు ఉంటే తప్ప దిక్కు లేదు కనుక, నువ్వు గురుడిగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి కనుక
అందుకని మాకు నువ్వు గురువుగా ఉండు అన్నాడు. అంటే మహానుభావుడు అంగీకరించాడు. తప్పకుండా అలాగే ఉంటానయ్యా మీకు గురువుగాను అన్నాడు. అని ఆయన వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది బేరీజ్ వేశాడు. ప్రపంచంలోనండి ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇవాల్యుయేట్ చేయగలిగిన వాడు ఉంటాడు. ఇన్ని ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ వెయ్యాలి ఇవాల్యుయేట్ చేసేవాడు ఉంటాడు. కానీ మీరు ఒకటి చెప్పండి, ఒక మూర్తి ఉన్నది, ఆ మూర్తి కింద ఒక చక్రం ఉంది. ఆ చక్రము యొక్క కారణం చేత ఆ మూర్తి యందు విశేషమైన తేజస్సు ఉంది. అంత తేజస్సుని తట్టుకోగలిగినటువంటి తపశ్శక్తి సత్యశక్తి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుష్యులకి లేదు. కాబట్టి వీళ్ళెళ్ళి ఆ మూర్తి ముందు నిలబడలేరు కనుక ఇటువంటి వాళ్ళందరి శక్తి ఎంత, మూర్తి యందు అధికమైపోయిన శక్తి ఎంత శక్తిని ఇప్పుడు మినహాయిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు అన్నది లెక్క కట్టి ఆ మూర్తిలోంచి అంత శక్తిని తీసివేయగలిగినటువంటి శక్తి ఒకడికి ఉన్నదనుకోండి, అప్పుడు ఆయన ఎంతటి మహానుభావుడై ఉండాలి. అదే శంకరాచార్యుల వారు. శంకరాచార్య స్వామి చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా అండి? అఖిలాండేశ్వరి క్షేత్రంలో జంబుకేశ్వరంలో అమ్మవారిది విశేషమైన తేజస్సు. అమ్మవారి ముందు వెళ్ళి నిలబడలేరని అమ్మవారిలో ఎక్కువైపోయిన శక్తిని మినహాయింపు చేసి తీసేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి? అది తేజస్సు శక్తి, దాన్ని ఎక్కడ పెట్టినా శక్తిపాతం అవుతుంది, అందుని పెట్టకూడదు. అందుకని ఏం చెయ్యాలి అంటే భూమి మీద వెయ్యాలి శ్రీచక్రం. కానీ అది జంబుకేశ్వరం జలలింగం. మళ్ళీ అక్కడ వెయ్యకుండా ఎంత గమ్మత్తు చేశారంటే రత్నాలతో కుండలాలు తయారు చేసి అమ్మవారి కుండలాలు శ్రీచక్ర తాటంకములు పెట్టి ఈ శ్రీచక్రాల్లోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆ కుండలాల్లోకి పెట్టి ఆ కుండలాలు అమ్మవారి చెవులకి పెట్టారు. పెడితే ఇప్పుడు మీరు అమ్మవారి ముందు వెళ్ళి నిలబడి కుండలముల వంక చూస్తే ఒక అనుగ్రహం, అమ్మవారి వంక చూస్తే ఒక అనుగ్రహం. ఇలా శంకర భగవత్పాదులు కలియుగంలో సేవింపబడలేనంత తేజస్సున్న మూర్తులలోంచి కొంత తేజస్సుని మినహాయింపు చేశారు. అది ఎంత ఉత్కృష్టమైనటువంటి విషయం అండి, ఎవరు చెయ్యగలరు? శంకర భగవత్పాదాచార్యులు చేశారు ఈ దేశానికి అటువంటి సేవ. అందుకని ఇప్పుడు విశ్వరూపుడిది చేస్తున్నాడు. వాళ్ళు ఎంతటి తేజస్సు పొందారు, ఎక్కడ నుంచి పొందారు? శుక్రాచార్యుల వారి అనుగ్రహంలోంచి పొందారు. ఇప్పుడు దేవతలకి ఎంత శక్తి రావాలి, ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యాన్ని ఇంద్రుడు పొందగలడు, రాక్షసుల్ని చంపగలడు. ఇది లెక్క కట్టడానికి ఆ తేజస్సుని గణించగలిగిన శక్తి ఇక్కడ ఉండాలి. అది ఆచార్య పదం అంటే, అది గురుత్వం అంటే, అది మహానుభావులకున్న శక్తి. ఇప్పుడు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు. నారాయణ కవచాన్ని ఉపదేశం చేసి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమయ్యా, నీకు నేను నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తున్నాను, అమ్మా ఉపన్యాసం మధ్యలో అవన్నీ ఎందుకమ్మా, ఎందుకు తల్లి అవన్నీ? నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తుంటే ఆయన ఎంతో సంతోషించి ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం స్వీకరించిన తరువాత ఒక మాట చెప్పాడు. ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తజ్జానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థి పంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థి పంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇదేమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడు అనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది.
ఆ అస్థికల మించి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నారు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్లి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. ఇంద్రుడు నారాయణ కవచాన్ని ఉపదేశం పొందాడు. నారాయణ కవచాన్ని ఎప్పుడైతే ఉపదేశం పొందాడో ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శక్తి కన్నా ఇంద్రుడి యొక్క శక్తి ఎక్కువైంది. ఎక్కువ అంటే గురువుల అనుగ్రహం కలిగింది. రాక్షసులందరినీ ఓడించాడు. ఓడించి మళ్ళీ అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. మళ్ళీ సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఒక మాట అన్నాడు కదండి, మా ఐశ్వర్యం అంతా నీదే అన్నాడు కదా. అంటే అప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, విశ్వరూపుడు, గురుధనము కూర్పనేటికి గురుశిక్షం తగిలి మంత్ర కోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియు గురువులకును శిష్యువరులే కూర్చిన ధనముల్. ఇప్పుడు మళ్ళీ అమరావతి వచ్చింది కదా, సింహాసనం అంతాను. మీతో మాట అన్నాను కదా, నాకున్న ఐశ్వర్యం అంతా మీదే అన్నాను కదా. మహానుభావ, మీ అనుగ్రహంతో నేను మళ్ళీ లోకాన్ని పొందాను, స్వర్గలోకాన్ని. కాబట్టి మీరు ఈ ఐశ్వర్యం అంతా అనుభవించవచ్చు అని. అంటే మీరు గమ్మత్తు చూడండి, నా వలన వాడు ఇంత ఐశ్వర్యాన్ని పొందాడని వాడి ఐశ్వర్యాన్ని అనుభవించే ప్రయత్నం గురువు చెయ్యడు. అందుకని ఆయన అన్నాడు విశ్వరూపుడు, ఓరి పిచ్చివాడా, శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని, శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు. గురువు అంటే ఏమిటో తెలుసా? శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం. 4 మాటలు విని, గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడురా గురువుకి ఐశ్వర్యం. తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు, అలా పుచ్చుకునేవాడిని నేను కాను, నాకు అక్కర్లేదన్నాడు. ఇది విశ్వరూపుడు అంటే. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తుండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తుండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన. ఆవిడ రాక్షస వంశానికి చెందినటువంటిది. కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమావులు అవుతారు. ఈ రాక్షసులు వచ్చి, ఒరే నువ్వు మేనల్లుడివి, నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని పోగొట్టుకున్నాం, నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు, పోనీ ఎలాగో వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ, ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగాలు పెట్టేస్తుండు, మేము తినేస్తూ ఉంటాం అన్నారు యజ్ఞంలోవి. అంటే ఇది తప్పే, ఖచ్చితంగా తప్పే, మీకేమి సందేహం లేదు. బాహ్యమునందు ఆచారమునంతటి దోషమే. ఎందుకని ఇంద్రాదులకు చెందవలసినటువంటి హవిస్సులోంచి రాక్షసులకు పెట్టడం ఏమిటి అంటే విశ్వరూపుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన యొక్క స్వరూపం ఏమిటో ముందే చెప్పాడు. నేను అంతటా బ్రహ్మమును చూస్తాను, నాకు రాగద్వేషములు తెలియవు, ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వాళ్ళ మాట వినేస్తాను. అందుకని వాళ్ళకి హవిర్భాగములను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించేశాడు. అరే రే, యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు. ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడి యొక్క 3 తలకాయలు తెగిపోయేట్టు నరికేశాడు. నరికేస్తే ఆ 3 తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవేదిలో. సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది. సోమపానం చేసేటటువంటి తలకాయ కౌజుపిట్టగా మారిపోయింది. అన్నం తినేటటువంటి తలకాయ తీతూపిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతూపిట్ట అరిచింది అనుకోండి అమంగళం అండి అంటారు. ఎందుకో తెలుసా? ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన. ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోసేశాడు. కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూపిట్టయింది. ఆ తీతూపిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడి యొక్క తలకాయ. అందుకని అలా తెగిపడిపోయినటువంటి గురువు తల, అటువంటి ఆ కూత వినపడితే అమంగళమని, అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది. అందుకనే ఆ గోపాలకృష్ణుడే మా ఇంటి వాడే, వెన్న తింటాడే,
తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు. ఒక్కసారి కృష్ణుణ్ణి స్మరించుకుంటుంటారు మనసులో. కృష్ణస్మరణం చెయ్యగానే ఆ తీతూపిట్ట యొక్క చప్పుడు, అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది. కాబట్టి ఆ తీతూపిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి. అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి ఆ తీతూపిట్టలు అవిని. సరే, ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరిందుకు కానండి. అందుకని ఆ 3 తలలు 3 పిట్టలయ్యి. ఈ 3 పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంటపడ్డాయి. ఎందుకనేది బ్రహ్మహత్యా పాతకం, గురుద్రోహం. గురువుని సంహరించాడు. వెంటనే బ్రహ్మహత్యా రూపాన్ని, బ్రహ్మహత్య యొక్క పాపము 3 పిట్టల రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఇంద్రుణ్ణి తరవడం మొదలెట్టింది. తరవడం మొదలెడితే ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు భరించాడు. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు. అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరికన్నా ఇచ్చేసేయాలి. ఎవడు పుచ్చుకుంటాడు? అయ్యా, ఓ 1000 రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు, లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు, స్థలం ఇస్తానంటే వస్తారు, లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు. అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానండి ఓ భాగం రెండంటే ఎవరైనా వస్తారో? ఎవరు రారు. కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో 4 ఒప్పుకున్నారు. అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్యా పాతకం అన్నారు. అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? నా మీద కోప్పడకండి, నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా. అందుకని 1 భూమి పుచ్చుకుంది, 2 నీరు పుచ్చుకుంది, 3 జలములు పుచ్చుకున్నాయి, 4 స్త్రీలు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ 4 పావువంతు బ్రహ్మహత్యా పాతకాన్ని పంచుకున్నారు. ఆ రోజున విశ్వరూపుడి తల్ల తెగిపోయిన పాపాన్ని. బ్రహ్మహత్యా పాతకం మేం పుచ్చుకున్న తర్వాత కాబట్టి మాకు వరాలు కూడా ఇమ్మని అడిగారు. అడిగితే భూమికి వరం ఇచ్చాడు. ఏమని? ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పూడుకుపోతుంది కొంతకాలానికి, నీకు వరం ఇస్తున్నాను. 2వది చెట్లకి వరం ఇచ్చాడు. ఎవరైనా తెలియక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది, నీకు వరం ఇస్తున్నాను. 3వది నీటికి వరం ఇస్తున్నాను. ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాని యందు ప్రయోగింపబడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి, అది ప్రక్షాళనం అనరు. నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి, వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేయాలి కదా. ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం, ఒక చుక్క అయినా సరే చాలు. ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికి ఇచ్చారు. అందుకని ఆ నీటికి వరం ఇచ్చారు. 4వది స్త్రీలకి ఇచ్చారు. ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుట అన్న వరం ఇచ్చారట. సరే, అందుకని ఆ 4 వరములు ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావువంతు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు అంటే భూమి ముందు పుచ్చుకుంది. అందుకని ఊషర క్షేత్రములు ఏర్పడ్డాయి. అంటే పంటలు పండనటువంటి ఉప్పుతో కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి, దాని మీద మొక్క మొలవదు. బ్రహ్మహత్యాపాతకమే ఊసర క్షేత్రమైంది. చెట్టు పుచ్చుకుంది, చెట్టులోంచి జిగురు కారుతుంటుంది. అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు. నాకు చిన్నతనంలో తెలిసేది కాదు. తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా 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 అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి ఓ దుర్మార్గుడా నువ్వు ఆ జిగురంతా పట్టుకొస్తున్నావా, వెళ్ళి స్నానం చేయంటుండేవారు. అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యాపాతక రూపం. అలాగే నీటి యందు బుడగ కానీ నీటి యందు నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగుంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు తప్ప, బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. అలాగే నురుగు వస్తోందనుకోండి, కొత్తగా ప్రవాహం వచ్చే ముందు ఇంతంత నురుగు తుట్లు వస్తాయి, వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు. కాబట్టి ఆ నురుగు ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం. 4వది స్త్రీల యందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం. అందుకని వారి యందు నియమం ఉంచారు. కాబట్టి ఆ 4 బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు ఇంద్రుడు. పొంది మళ్ళీ సింహాసనాధిష్ఠుడయ్యాడు. చూడండి ఎక్కడ మొదలైంది ఇంద్రుడికి కష్టం. ఈ కష్టం ఎంత దూరం వెడుతోంది, ఎంతమందికి పంచుతున్నాడు అంటే, ఒకనాడు బృహస్పతి వచ్చినప్పుడు సభలో లేవనటువంటి పాపం ఇప్పటికీ తను మళ్ళీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తోందో చూడండి.
ఈ మాట విశ్వరూపుడు మరణించాడు అన్న మాట త్వష్ట ప్రజాపతికి తెలిసింది. త్వష్ట ప్రజాపతి మహానుభావుడు. ఆయన తన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వేడుకుని తీసుకెళ్లి గురువుగా పెట్టుకుని ఆయన హవిస్సుల్ని తీసుకువెళ్లి రాక్షసులకిస్తున్నాడన్న నేరానికి 3 కుత్తుకలు కత్తిరించాడనేటటువంటి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలెట్టాడు. ఏమి ఆ యజ్ఞమునకు ఫలితమో అంటే ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి వేరొక కొడుకు ఇప్పుడు ఈ యజ్ఞంలోంచి రావాలన్నాడు అని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము పరిసమాప్తమవుతుండగా ఒక బ్రహ్మాండమైనటువంటి రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది. ఈ యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చినటువంటి రూపము, దానికి పేరు ఎవరు పెట్టారో తెలుసా అండి? తండ్రి గారు పెట్టలేదు. చిత్రం ఏమిటంటే అది పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది, ఇంకా చోట్లేదు. అంతా నిండిపోయింది కాబట్టి దాని వృత్రాసురుడు అని పిలిచారు. అలా పుట్టాడు కాబట్టి అంత రూపం పుట్టింది. ఆయన ఎలా పుట్టాడు అంటే పోతన గారు వర్ణిస్తారు. వదలక విరివిగా వదనంబు తెరచుచు ఆకాశమంతయు అప్పళించు, కడునాల్క నిడిగించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచు, అలవోకయును బోలె అట్టహాసము చేసి మెరసి లోకము నెల్ల మృంగజూచు, తనదు దిగ్దంతి దంతములు చెక్కులు వారా ఉగ్ర దంష్ట్రలు తిప్పు నుక్కు మిగిలి, త్వష్ట నుగ్రంపు తపమున పుష్టి నుండి అఖిల లోకంబులెల్ల తానాక్రమించి పుత్ర నామాఖ్య దేవత శత్రుడగుచు దారుణాకారుడకిల దుర్దముడు మెరసే. ఆయన పుట్టగానే ఎంతవరకు పెరిగిపోవాలో అంతవరకు పెరిగిపోయాడు. పెరిగిపోయి ఒకసారి ఆయన తలకాయని నరకడానికి ఎంత టైం పట్టిందో తెలుసా అండి ఇంద్రుడికి? వజ్రాయుధంతో 1 ఏడాది పాటు నరికాడు, కంఠం చుట్టూ తిరుగుతూ. కోస్తే ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్యకాలంలోకి పూర్తయింది కోయడం. అంటే ఎంత పెద్ద స్వరూపం పుట్టిందో చూడండి త్వష్ట ప్రజాపతి యొక్క యజ్ఞంలోంచి. అటువంటి స్వరూపంతో పైకి పెరిగి వాడు పుడుతూనే ఏం చేశాడు అంటే ఆకాశాన్నంతటినీ చప్పరించేట నోట్లో పెట్టుకుని. ఆ తర్వాత కడునాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచు, ఒక్కొక్క గ్రహాన్ని తీసి ఇది ఏమైనా రుచిగా ఉంటుందేమో అని ఇలా నాకి మళ్ళీ పడేస్తుండేవట. అలా గ్రహాల్ని, నక్షత్రాల్ని, బ్రహ్మాండాల్ని, గెలాక్సీస్ని అన్నింటినీ పట్టుకుని చేతులతో ఇలా తీసి వాటిని నాకి పడేస్తుండేవాడు. అంటే వాడు అసలు ఈ బ్రహ్మాండాల్ని ఉచ్ఛిష్టం చేశాడు. వాడి ఉచ్ఛిష్టం, వాడి ఎంగిలి చేసిన దాన్ని ప్రపంచంగా మార్చాడు. మారిస్తే ఇప్పుడు ఈ దేవేంద్రుడికి తెలిసింది. ఇప్పుడు వాడు పుడుతూనే ఏమన్నాడంటే ఇంద్రుడు అనేవాడోడు ఉన్నాడు, వాడు ఎక్కడుంటాడని అడిగాడు. అంటే తెలిసిపోయిందిగా ఇంకా వాడు చంపడానికి వచ్చేస్తున్నాడని. వాడు సామాన్యుడు కాడరా, అందరిలా ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు యజ్ఞంలోంచి వచ్చాడు, వాడు భువనభాంతరాలంతటా నిండిపోయాడన్నారు. అంటే ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూడండి ఓదాని తర్వాత ఒకటి. ఇప్పుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఎవరున్నారా సైన్యంలో అంటే దిక్పాలకులందరూ ఉన్నారు, రుద్రగణాలు ఉన్నాయి, లేని వాళ్ళు లేరు. అందరికీ తమ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే వాడేం చేశాడంతేట, వాడు ప్రతిగా ఓ శూలం వేయలేదు, బాణం వేయలేదు. అవి మామూలు ఒక మంత్రబద్ధమైనటువంటి అస్త్రములను విడిచిపెట్టారు వాళ్ళు. విడిచిపెడితే ఇంతమంది వేసినటువంటి అస్త్రాలని తన గుప్పిడితో ఇలా పట్టుకుని మంచి బలే వేశారా, చాలా ఆకలిగా ఉందని నోట్లో పడేసుకుని చప్పరించేశాడు. చప్పరించేస్తే వీళ్ళు అనుకున్నారు ఇంక అనవసరం యుద్ధం వీడితో. వీడు అస్త్రాలని చప్పరించేశాడు, ఇంకా వీడితో యుద్ధం ఏమిటి, అసలు బతికితే తర్వాత చూద్దాం యుద్ధం సంగతి, ముందు పారిపోండి అన్నారు. అందరు ఎక్కడికి పారిపోతారండి? ఎక్కడ దిక్కు ఉందో అక్కడికి పారిపోతారు. అంటే ఎవడు తమకి దిక్కో అక్కడికి పోతారు. కాబట్టి గబగబా బయలుదేరి శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఆనాడు చేసిన గురుద్రోహం ఎన్నింటి రూపంలో కట్టి కుడిపేస్తోందో చూడండి. వెళ్ళి మళ్ళీ నిలబడి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టి అయ్యా స్వామి, నువ్వు తప్ప రక్షించేటటువంటి వాడు లేడు, అందుకని నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసినది అని ప్రార్థన చేస్తే, ఆయనకి ఆర్తత్రాణపరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడవు, గభాలను వచ్చి దర్శనమిచ్చి రక్షించుకుంటాడు. తనని నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తాడు. అందుకని ఒక్కసారి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. తగు శంఖ చక్ర గదాధరుండగు వాని శ్రీవత్స కౌస్తుభ శ్రీలవాణి, కమనీయ మాణిక్య ఘనకిరీటము వాని దివ్య విభూషణ దీప్తివాని, మండిత కోటీర కుండలంబుల వాని సిరియురస్థలమున చలగువాని,
తనుబోలు సేవక తండంబు కలవాని జిలుగైన పచ్చని వలువవాని తెల్ల దమ్మి విరుల తెగడు కన్నులవాని నవ సుధాద్రవంపు నవ్వువాని కనియ వేల్పు పిండు కప్పరపాటుతో కన్నులందునున్న కరువు తీరా. వాళ్ళ కన్నులకి ఉన్నటువంటి కరువు తీరిపోయేటట్టుగా, అంటే అమ్మయ్యా కనపడ్డాడ్రా బాబు అనుకునేటట్టుగా అర్థత్రాణపరాయణుడై శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని పచ్చని పట్టుపుట్టంతో శ్రీవత్సంతో కౌస్తుభంతో వనమాలతో మెరిసిపోతూ కరుణాసుధా రసములు ఉప్పుతున్నటువంటి చిరునవ్వుతో దీప్తి కలిగినటువంటి ముఖమండలంతో తెల్లటి కలువల వంటి కన్నులతో స్వామి దర్శనమిచ్చి అభయ ప్రకటనం చేశారు. మీరేం బెంగ పెట్టుకోకండి, ఎందుకు అలా భయపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ స్తోత్రం చేశారు స్వామిని. అప్పుడు ఆయన అన్నారు, ఏమి కష్టం వచ్చిందని మీరు ఇలా పరిగెత్తుకొచ్చారన్నారు. ఆయనకి తెలియని విషయం ఉండదు, కానీ వాళ్ళతో చెప్పించాలి. వీళ్ళన్నారు, అయ్యా మా బుద్ధి గడ్డి తిని ముందు బృహస్పతికి అపచారం చేశాం, ఆయన కనపడ్డం మానేశాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం, విశ్వరూపుణ్ణి తెచ్చుకోండి అన్నారు, తెచ్చాం. ఆయన ముందే చెప్పాడు నేను బ్రహ్మజ్ఞానిని. అబ్బెబ్బే వీల్లేదు, వచ్చి గురువు పదవిలో కూర్చోని పౌరోహిత్యం అప్పచెప్పాం. ఆయన హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చాడు. ఆ క్షణంలో కొంచెం సేపు ఆలోచిద్దాం, ఇలా ఎందుకు జరిగిందో, పోనీ ఈ మాట ఏదో మీకు వచ్చి చెప్పేసి ఉంటే, అయ్యా ఆయన్ని పెట్టుకున్నామండి, కానీ ఆయనేమో మరి హవిస్సులు తీసుకెళ్లి రాక్షసులకు ఇచ్చేస్తున్నారు అని బ్రహ్మగారికి చెప్తే ఏముండేదో, తనే పెద్ద మరగాడిని అనుకుని గభాలను కత్తి తీసి నరికేశాడు శిరస్సులు. అక్కడి నుంచి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఇంకో నలుగురి మీద రుద్దాడు. ఇంకా పరంపరాగతంగా అది వాళ్ళని పట్టు కూర్చుంది. పోను అక్కడతో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఈలోగా త్వష్ట ప్రజాపతి మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుణ్ణి సృష్టి చేశాడు. ఇప్పుడు ఆ వృత్రాసురుడు వచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ మింగేశాడు. ఇప్పుడు అసలు యుద్ధం మాట దేవుడు మా దగ్గర యుద్ధం చేయడానికి ఏమీ లేదు, అన్ని వాడు వినిశాడు. కాబట్టి ఈశ్వర ఇప్పుడు మీరు తప్ప మాకేది దిక్కు అన్నారు. అంటే మీరు చూడండి, ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏమనాలండి, శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అజాయమానో బహుధా విచాయితే, నిన్న అలా ప్రార్థన చేస్తే వృషభుడిగా వచ్చాడు కొడుకు కింద. అలాంటి వాడు పోన్లేండ్రా మీరేం బెంగ పెట్టుకోకండి నేను వచ్చేస్తున్నానని ఓసారి ఆ గరుత్మంతో ఎక్కేసి అలా వచ్చేసి ఠకేళ్ళని సుదర్శనాన్ని ప్రయోగించేస్తే ఎంత వృత్రాసురుడైతే మాత్రం కంఠం దీపే కింద పడిపోతాడు. రావాలి కదండి ఆయన. పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చాలా చులకన భావం ఉంది. కాబట్టి ఈజీలీ అప్రోచబుల్, మనం 10 మాటలు వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు అన్న భావన ఒకటి మనసులో మెదులుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. అనుకుని ఆయన అన్నాడు, మిమ్మల్ని రక్షించడానికి మీకు వస్త్రాలు పోయాయి, శస్త్రాలు పోయాయి కదా. వృత్రాసురుడితో యుద్ధం చేయడానికి కమ్మరాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు శూలాలు చేయించుకుని గొడ్డళ్ళు చేయించుకుంటే పనికిరావు.